ప్రియా టోర్నమెంట్లో గెలిచిన కప్స్ అండ్ మెడల్స్ ఒక లుక్ వేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మేము వాల్ డెకరేషన్ చేసాము. మా పాప ఫ్రేమ్స్ అన్ని అవార్డ్స్ వచ్చిన ఫ్రేమ్స్ అన్ని. ఇప్పుడు అది ఒక లుక్ వేసుకుందామా? మా అమ్మకు వచ్చిన అవార్డ్స్ ఫ్రేమ్స్ అన్నీ మేము చేసి పెట్టాము. అది ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసింది కటాలో. దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది అమ్మకి. ఫస్ట్ ఏమో 4 and 5 years అప్పుడు ఏమో. ఇది పెద్ద గుళ్ళో యోగా పర్ఫార్మెన్స్, భరతనాట్యం విత్ యోగా పర్ఫార్మెన్స్ చేసింది. ఆ పిక్ ఇది మామూలుగా యోగాంధ్ర జరిగింది కదా, అక్కడ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చాడు మమ్మల్ని. మా పాప అని తెలిసి మా పేరెంట్స్ అని చెప్పేసి వచ్చి ఇచ్చాడు ఫోటో. ఎవరికి ఇవ్వలేదు, మాకు ఇచ్చారు. ఇది మా పాప యూకేజీ గ్రాడ్యుయేషన్ డేలో వచ్చిన ప్రైజెస్ ఇది. అందులో పాపకి పొటాటో రన్లో 3rd ప్రైజ్ వచ్చింది. అక్కడే స్కూల్లోనే యోగా పర్ఫార్మెన్స్ చేసింది. ఫుల్ క్లాప్స్. అక్కడ వచ్చింది అవార్డు. ఆ అవార్డు యోగా మేడం దగ్గర తీసుకున్నాము. అదే స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అది ప్రైజెస్. గ్రాడ్యుయేషన్ డే జరిగిందని చెప్పాను కదా, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. అమ్ము గెటప్స్ అండి. అది చిన్నప్పుడు అంటే 3 years బేబీ ఉన్నప్పుడు వేపించిన గెటప్స్ అవన్నీ నేను వేశాను. ఫస్ట్ టైం చెప్పాను కదా పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి. అందులో సెకండ్ ప్రైజ్ తమిళనాడు పేపర్లో కానీ పడింది. ఇక్కడ 11 పేపర్స్లో పడింది అమ్ము. అది ఫ్రేమ్ చేసి పెట్టాము ఏమో. అది ఫుల్ మెమరీ మాకు, ఫస్ట్ టైం మెమరీ. ఆమె దయవల్ల మేము కానీ పేపర్లో పడ్డాము. ఇప్పుడు అమ్ము రీసెంట్గా వేసిన గెటప్స్ భగత్ సింగ్ అవన్నీ ఒక ఫ్రేమ్ చేసి పెట్టాము. ఇది మామూలుగా చెన్నైలో జరిగినది. అక్కడ వచ్చింది 3rd ప్రైజ్ వచ్చింది అమ్ముకి. ఐగన్ పేపర్లో పడింది. 10 years అబో ఉండే వాళ్ళతో చేసి దాంట్లో 3rd ప్రైజ్ తీసుకొచ్చింది. చాలా ప్రౌడ్ మూమెంట్. పాప జస్ట్ యూకేజీ, మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఇది పర్పుల్ బెల్ట్, గ్రాడ్యుయేషన్ డే పర్పుల్ బెల్ట్. భలే వచ్చింది కదా కిక్, సూపర్గా ఉంది, మాకు నచ్చింది. అందుకని ఫ్రేమ్ చేసి పెట్టాము. అది మేము ఇక్కడ కాళహస్తిలో జరిగిన ఎగ్జిబిషన్ జరిగింది. అక్కడ గెటప్ వేశాను, ఝాన్సీ లక్ష్మీబాయి. అందులో అమ్ముకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేయలేదు మన పాపకు వస్తుంది అనేసి, కానీ మన పాపకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చాలా బాగుంది, మాకు ఫుల్ మెమరీ అది. అది యోగా ప్రతిభ అవార్డు అండి. పాపకి యోగాలో ఫస్ట్ టైం వచ్చిన అవార్డు ఆన్లైన్లో చేశాము. అందులో యోగా ప్రతిభ అవార్డు వచ్చింది. నాకు చాలా ప్రౌడ్ అనిపించింది. అదే కానీ చెన్నై ఉమెన్స్ కప్లో 16 years వాళ్ళతో 3rd ప్రైజ్ తీసుకొచ్చింది అమ్ము. 16 years 14, 15 years వాళ్ళ కేటగిరీలో అంతంత పెద్ద పిల్లలతో చేసి 3rd ప్రైజ్ తీసుకొచ్చింది. రేణిగుంటలో జరిగిన దాంట్లో అమ్ముకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. రేణిగుంటలో డిస్టిక్ వైజ్గా ఫస్ట్ వచ్చింది కరాటీలో. అది స్కూల్ భగత్ సింగ్ అప్పుడు అక్కడ లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాపకి. అది చెన్నై దాంట్లో 3rd ప్రైజ్ వచ్చింది. అందులో కానీ 10, 11 years 12 years పిల్లలతో పాపకు జస్ట్ 5 years అప్పుడే వచ్చింది 3rd ప్రైజ్ వచ్చింది. మొన్న గుమ్ముడిపూడిలో జరిగిన టోర్నమెంట్లో అమ్ము 3 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేస్తే 2 కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ ఒక కేటగిరీలో వచ్చింది. మొత్తం 3 దాంట్లో 3 పర్ఫార్మెన్స్ చేస్తే 3 దాంట్లోనూ వచ్చింది అమ్ముకి. అమ్ము మెమరీస్ మొత్తము ఒక ఫ్రేమ్ రూపంలో ఇక్కడ ఫ్రేమ్స్ అన్నీ చేస్తే మాకు ఒక ఫుల్ ప్రెజర్ అయింది. చాలా క్యూట్గా ఉంది. వాలే అందంగా వచ్చింది మాకు. టోటల్ వాల్ లుక్ చూడండి
ఎంత బాగుందో. ఈ రెక్లైనర్స్కి ఆ వాల్కి ఎక్కడో థియేటర్లో ఉన్నంత ఫీలింగ్ ఉంది కదా మనకి. చాలా బాగుంది కదా లుక్ వైజ్గా. ఏమో మాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఈ వాల్లో చూపించాను కదా మా పాప సాధించినవన్నీ. ఇప్పుడు మా పాపకు వచ్చిన అవార్డ్స్ అన్నీ చూపిస్తున్నాము. అక్కడ లుక్ ఇచ్చుకోండి. ఇందులో మా హస్బెండ్ది ఉంది అవార్డ్స్, మా పాపవి ఉన్నాయి. మా హస్బెండ్కి చెన్నైలో ప్రెషర్ తరపున వచ్చింది, ఆయన తీసుకొచ్చాడు. ఇందులో డిస్టిక్ వైజ్ ఫస్ట్ ప్రైజ్ ఎగ్జిబిషన్లో జరిగిందని చెప్పాను కదా, దాంట్లోనూ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా, అది ఏమో. ఇది మా ఆయన అవార్డు. ఇది నేను చెప్పాను కదా, ఫస్ట్ అవార్డు వచ్చింది మాత్రం ఇది వచ్చింది. ఫస్ట్ అమ్ము సైజ్ అంత కప్పు వచ్చింది మాకు. చాలా బాగా అనిపించింది. అది ఫస్ట్ అవార్డు అమ్ముకి. పక్కనుండేది కానీ గుమ్ముడిపూడిలో సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా. ఇది చెన్నైలో టోర్నమెంట్ జరిగిందని చెప్పాను కదా, అక్కడ 2 చెన్నైలో జరిగినట్టు. ఇదే ఒకటి ఉమెన్స్ కప్పు, ఒకటి మామూలుగా కప్పు. అది వచ్చేసి థర్డ్ ప్రైజెస్ వచ్చాయి 2. అది పెద్ద పిల్లలతో గెలిచిందని చెప్పాను కదా, ఆ 2 గెలిచింది అమ్ము. అది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అవి చూసుకున్నప్పుడంతా ప్రౌడ్ మూమెంట్ మాకు. ఇది చెప్పాను కదా ఆన్లైన్లో చేసిన యోగా ప్రతిభ అవార్డు. అది చూడండి. ఈ ఎంజిఎంలో అవార్డు ఇచ్చారని చెప్పాను కదా, ఎంజిఎంలో ఇచ్చిన అవార్డు అది. ఆమె కౌంటింగ్ చేసుకుంటూ ఉంటుంది, నాకు ఎన్ని మెడల్స్ వచ్చాయి, ఎన్ని అవార్డ్స్ ఉన్నాయి, నాకు ఇన్ని వచ్చాయి అని కౌంటింగ్ చేసుకుంటూ ఉంటుంది. చాలా రావాలని అమ్మాయి అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది. ఇప్పుడు మా పాప అవార్డ్స్ చూశారు కదా, అవార్డ్స్తో పాటు మెడల్స్ కానీ వచ్చింది. అది చూపిస్తాను రండి, ఒక లుక్ ఇచ్చుకుందాం. ఇవన్నీ మా పాప మెడల్స్ అండి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది మెడల్స్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా పాప వస్తుంది, మా పాపని కానీ చూపిస్తాను మీకు. అమ్మురా హాయ్ చెప్పు. పట్టుకోలేదు. ఇది గుమ్ముడిపూడిలో దాంట్లో పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పాను కదా, అందులో 3 మెడల్స్ వచ్చింది అమ్ముకి. ఇదొకటి, ఇదొకటి 3 వచ్చాయి మెడల్స్ ఆమెకి. గుమ్ముడిపూడి దాంట్లో పెట్టేద్దామండి. ఇది వచ్చేసి ఈ మెడల్ వచ్చేసి చెన్నై టోర్నమెంట్ జరిగిందన్నాను కదా, అది వచ్చేసి అక్కడ జరిగిన దాంట్లో ఇచ్చారు ఒక మెడల్ ప్లస్ అవార్డు గెలిచిన దానికి అమ్ముకి. ఇది స్కూల్, ఇది వచ్చేసి లెమన్ అండ్ స్పూన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది పాపకి, అందుకని స్కూల్లో ఇచ్చారు. ఇది చెన్నై దాంట్లో వచ్చింది. ఇది వేసుకో అమ్మ. ఈగానే వేసేస్తాం మా పిల్లకి. అన్ని మెడల్స్ వేసి ఎప్పుడు తీయలేదు మేము ఫోటో, ఇప్పుడు తీస్తాం మేము. చూడండి, ఇది వచ్చేసి పొటాటో రన్లో 3rd ప్లేస్ వచ్చింది మా పాపకి ఎంజిఎం స్కూల్లో. ఇది మొన్న యోగా పర్ఫార్మెన్స్ చేసింది స్కూల్లో, అందులో ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇది మొన్న జరిగిన ఫంక్షన్లో గ్రాండ్ పేరెంట్స్ డే అప్పుడు దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఇది చెప్పాను కదా మామూలుగా ఫ్యాషన్ డిజైన్ చేశానని చెప్పేసి మా ఝాన్సీ లక్ష్మీబాయి ఎగ్జిబిషన్లో వాళ్ళు మెడలు ప్లస్ అది ఇచ్చారండి. ఏమో అవార్డు ప్లస్ మెడల్ ఇచ్చారు. అది ఇది టోటల్ ఇన్ని మెడల్స్ వచ్చాయి మా పాపకి. చూడండి ఎన్ని వచ్చాయో మా పిల్లకి.
అన్నీ వచ్చాయి మా పిల్లకి మెడల్స్. యూకేజీ నుంచి స్టార్ట్ చేసింది మా పాప ప్రయాణము. ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ క్లాసు. 1 ఇయర్కి ఇన్ని మెడల్స్, అన్ని కప్పులు వచ్చాయి మా పాపకి. మేము ఎప్పుడు ప్రౌడ్గా ఊహించుకుంటాం మా పిల్లని. ఎప్పుడు ప్రౌడ్ మూమెంట్ మా పాప. మా కంటెంట్ నచ్చిందా? మా కంటెంట్ నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఆన్లో బెల్ ఐకాన్ని డమాన్ కొట్టండి మా పిల్లవాళ్ళు.